సో కంప్యూటర్ డెస్క్ ఇప్పుడు సైజెస్ తీసుకుందాము. సో సైజెస్ తీసుకొని సో వాటిని కటింగ్స్ చేసేసుకుంటే మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుందాం. సో చాలా డిలే అయింది వర్క్లో అయితే, అంటే ఆఫీస్ నుంచి మళ్ళీ వచ్చి ఈ టైంలో అంత వర్క్ చేయడం అంటే కొద్దిగా పాసిబుల్ అవ్వట్లేదు. సో ఇది ఇంకా పరిస్థితి. సో నెట్వర్క్ ర్యాక్ అయిపోయింది, స్టెప్స్ అయిపోయింది, ప్లస్ ఇప్పుడు కంప్యూటర్ ర్యాక్ ఒకటి చేసేస్తే కంప్లీట్ అయిపోద్ది. షీట్స్ అన్ని కట్ చేస్తాను. సో ఎక్కువ షీట్స్ అయితే వాటన్నింటిని స్టిచ్ చేయాలి ఇంకా. సో ఇది మెయిన్ టాస్క్ మనకి. సో ఇందులో చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. సో కాంప్లికేషన్స్ ఏంటంటే షీట్ అనేది హెవీ పెడుతుంది కాబట్టి, సో మనం ఇన్సైడ్ టేపింగ్ చేసేసుకోవడం అంటే ఇది ప్రాబ్లం ఉండదు కార్నర్స్కి. బట్ మధ్యలో మాత్రం బబుల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఆ బబుల్స్ రాకుండా ఏం చేయాలని ప్రాపర్గా చెక్ చేసుకుందాం. సో చాలా కాన్సన్ట్రేట్గా చేయాలి. సో మధ్యలో ఎక్కడ బబుల్స్ వస్తే మాత్రం మళ్ళీ తర్వాత అది మొత్తం కంప్లీట్ బబుల్స్లో ఉండిపోతుంది. సో అది లేకుండా ఆ టాస్క్ కంప్లీట్ చేద్దాం ఇప్పుడు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎంతవరకు ఇంతవరకు పాసిబుల్ అయ్యేటట్టు నీట్గా కొంచెం కాన్సన్ట్రేట్ పెట్టి చేసేస్తే ఇవి కూడా కంప్లీట్ అయిపోయినట్టే. సో కంప్లీట్గా 3 ప్రాజెక్ట్స్ అయితే మనకి 3 ప్రాజెక్ట్స్కి ఒక్కొక్క వర్క్ పెండింగ్ ఉంది. సో ఫస్ట్ స్టెప్స్కి సంబంధించిన ప్రాజెక్టులు వచ్చేసి డోర్స్ పెండింగ్ ఉంది, కుషన్స్ కూర్చోవడానికి కుషన్స్ ఉన్నాయి. సో ఆ కుషన్స్ పెండింగ్ ఉన్నాయి.
అండ్ నెక్స్ట్ నెట్వర్క్ ర్యాంక్ వచ్చేసి డోర్స్ పెండింగ్ ఉంది. సో బోత్ ఆర్ సేమ్ ఇంజర్స్ అండ్ స్పేర్ పార్ట్స్ కోసం కొంచెం వెయిటింగ్ ఉంది. సో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. సో అవి కూడా వచ్చేస్తే ఇవి కూడా కంప్లీట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి షీట్స్ స్టిచ్ చేయడం. సో అది కూడా చేసేస్తే వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మనకి. సో 3 టాస్క్లు కంప్లీట్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ టాస్క్ ఏంటనేది వీటి అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాం మనం ఇంకా. సో ఇప్పుడైతే ఇది ఫిక్స్ చేసేసుకుందాం. సో మొత్తానికైతే కవర్కి షీట్ ఫిక్సింగ్ కూడా అయిపోయింది. షీట్ కూడా డెకోలో మొత్తం కంప్లీట్ అంటించేసాను. డెకోలో మొత్తం అంటించేసి పెట్టేసాను. సో దానికి సపోర్టింగ్ కొంచెం రాడ్స్ అవి పెట్టాను. చెక్కల్లాగా కంప్లీట్ మొత్తం సపోర్టింగ్ పెట్టాను ఇప్పుడు. సో ఆ సపోర్టింగ్స్ మొత్తం తీసేసి పైన పక్కన స్టిక్కర్స్ తీసేసేస్తే కంప్లీట్ వర్క్ కంప్లీట్ అయినట్టే. చిన్న బార్డర్ ఉంది. సో ఈ బార్డర్ కూడా తెచ్చేసి బార్డర్ కూడా పెట్టేస్తే కంప్లీట్ డెస్క్ వర్క్ కంప్లీట్ అయినట్టే. ఇంకా చిన్న ముందర వీటన్నిటికి రోప్ కట్టడం అవి కొంచెం పెండింగ్స్ ఉన్నాయి. సో అవన్నీ మెల్లమెల్లగా చేసేసుకున్నాము. సో కంప్లీట్ టేబుల్ అండ్ డెస్క్ కంప్లీట్ అన్ని ఓవరాల్ కంప్లీట్ అయిపోయినట్టే. సో రిమూవ్ చేసేద్దాం ఇంకా స్టిక్కరింగ్ మొత్తం. సో ఫైనల్ అయితే మొత్తానికైతే కంప్యూటర్ డెస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మన సెకండ్ టాస్క్. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. సో కంపల్సరీ చూడండి. ఈ సిరీస్లో వచ్చేసి ఇది సెకండ్ టాస్క్, సెకండ్ సిరీస్ సెకండ్ టాస్క్ ఓవరాల్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా కంటిన్యూ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి ఏదైతే మనం టేబుల్ రెడీ అయింది కదా, సో దీని మీద కంప్యూటర్ డెస్క్ మొత్తం కంప్లీట్ సెట్ చేసేది ఉంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా అది కూడా అప్లోడ్ చేస్తాను.
సో ఈ బిఫోర్ ఆఫ్టర్ సిరీస్ ఏదైతే ఉందో సెకండ్ సిరీస్, అండ్ ఫస్ట్ సిరీస్ వచ్చేసి నేను 12 months 12 లాంగ్ ట్రిప్స్ అని చేశాను. సో ఆ సిరీస్ లింక్ కూడా కింద పెడతాను, అండ్ కంపల్సరీ అది కూడా చూడండి. చూసి ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేసుకోండి ఒకటి. అండ్ మరి ఎందుకు అడుగుతానంటే ఈ లైక్ అనేది, సో ఈ లైక్ షేర్ వల్ల యూట్యూబ్ ఆల్గారిథం ఏదైతే ఉందో వీడియోని పుష్ చేస్తుంది అనమాట. సో మీతో పాటు ఇంకొంతమందికి నోటిఫికేషన్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట ఈ ఆల్గారిథం. సో ప్లీజ్ అందుకోసం రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అంతా ప్లీజ్ వీడియో చూడడమే కాదు, ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో సో చూసినందుకు కూడా కొంచెం ఒక చిన్న లైక్ కామెంటో ఏదో ఒకటి చేయాలండి. కొంచెం వాటి నుంచి కొంచెం వీడియో పుష్ అవుతుంది. సో హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.